హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ వరంగల్ జిల్లాలో అశోక్ నగర్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్లో మనకి 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కొరకు ప్రకటన అయితే విడుదల అవ్వడం జరిగిందండి. సో పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ ఒకసారి చూస్తే కనుక తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ డిఎస్ఎస్ భవన్ అసం ట్యాంక్ హైదరాబాద్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ సిబిఎస్ఈ సిలబస్ విత్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అండ్ ట్రైనింగ్ ఫర్ ఎన్డీఏ ఆర్ ఎస్ఎస్బి అండ్ సిక్స్త్ క్లాస్ విత్ సిబిఎస్ఈ సిలబస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి టీటీడబ్ల్యూఆర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ అశోక్ నగర్ బాయ్స్ అండ్ ఓన్లీ బాయ్స్ వరంగల్ డిస్టిక్. సో వరంగల్ డిస్టిక్లో ఉన్నటువంటి అశోక్ నగర్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ సంబంధించి మనకి 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ సీట్. ఇంటర్మీడియట్ ఫస్ట్ వచ్చేసి మనకి ఎంపీసీ అండి, సిబిఎస్ఈ సిలబస్ అండ్ సిక్స్త్ క్లాస్ వచ్చేసి సిబిఎస్ఈ సిలబస్. దీనికి వచ్చేసి మనకి బాయ్స్ అండ్ ఎలిజిబుల్ అనమాట. సో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇంకా సో ఇక్కడ చూస్తే మనకి ఎలిజిబిలిటీ ఇచ్చాడండి. ఆల్ ద స్టూడెంట్స్ బాయ్స్ ఇన్ తెలంగాణ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ఎస్ఎస్సి మార్చ్ 2024. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఆల్ ద స్టూడెంట్స్ బాయ్స్ ఇన్ తెలంగాణ హూ ఆర్ అపియరింగ్ ఫర్ 5th క్లాస్ ఇన్ ఏప్రిల్ 2024. సో ఇంటర్మీడియట్కి వచ్చేసి 2024 మార్చిలో ఎవరైతే ఎస్ఎస్సి 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు, అండ్ 5th క్లాస్కి వచ్చేసి ఏప్రిల్ 2024లో ఎవరైతే ఇంకా 5th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ the entrance test will be objective type. Only the meritorious students from the entrance test are permitted to attend the physical screening test at 1:3 రేషియో. సో మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్లో ఉన్న వాళ్ళకి 1:3 రేషియో ప్రకారము ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుందండి దీంట్లో, ఓన్లీ ఎగ్జామ్ కాదు. ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ వచ్చింటుంది, ఆ మెరిట్ని బట్టి 1:3 రేషియో ప్రకారము ఫిజికల్ టెస్ట్కి అయితే సెలెక్ట్ చేస్తారు. అందులో ఉన్నటువంటి మెరిట్ని బట్టి సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. ఆఫ్టర్ ఫిజికల్ స్క్రీనింగ్ టెస్ట్ ది సెలెక్టెడ్ students will get admission into 6th class CBSE syllabus and first year intermediate MPC CBSE syllabus with integrated coaching and training for NDA SSB along with all benefits which are extended by Telangana Tribal Welfare Residential Educational Institution Society Gurukulam, such as free boarding, lodging, uniform, notebooks, textbooks, bedding material and examinations fee etc. సో అవన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట ఇందులో అడ్మిషన్స్ వచ్చిన వాళ్ళకి. సో ఇక్కడ చూస్తే కనుక నెక్స్ట్ they should also pass 5th class or SSC in first అటెంప్ట్లో పాస్ అయి ఉండాలండి. 10th క్లాస్ అనేది మార్చ్ ఏప్రిల్ 2024. సో ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు వచ్చేసి మార్చ్ ఏప్రిల్ 2024. అండ్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ది ఎంట్రన్స్ టెస్ట్ అండ్ ది క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ. సో ఎవరైతే ఇంగ్లీష్ లేదా తెలుగు మీడియంలో బోత్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో చదివినా కూడా ఎగ్జామ్ అయితే రాయొచ్చు, బట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ మాత్రం ఇంగ్లీష్ ఓన్లీ ఉంటుందన్నమాట. అంటే నెక్స్ట్ చూస్తే ఇక్కడ పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి మనకి నాట్ ఎక్సీడ్ ₹2 lakhs per annum అర్బన్ ఏరియా. సో అర్బన్ ఏరియాలో వచ్చేసి 2 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ రూరల్ ఏరియా వచ్చేసి మనకి 1.5 lakh కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ నెసెసరీ సర్టిఫికేట్స్ లైక్ క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డ్, మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్, టీసీ, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. సో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ నాట్ లెస్ దెన్ అసిస్టెంట్ సివిల్ సర్జన్. సో అసిస్టెంట్ సివిల్ సర్జన్కి తక్కువ కాకుండా వాళ్ళతో మెడికల్ సర్టిఫికేట్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇండివిజువల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 6 అండ్ 4 photos ఆఫ్ పేరెంట్స్ అండ్ గార్డియన్స్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో అడ్మిషన్ టైంలో సీట్ అలాట్ అయిన తర్వాత అడ్మిషన్ టైంలో ఇవన్నీ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అనమాట సర్టిఫికేట్స్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ది ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విల్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 marks, ఇంగ్లీష్ 20 marks, మ్యాథమెటిక్స్ 40 marks, ఫిజిక్స్ 20 marks, కెమిస్ట్రీ 15 marks అండ్ బయాలజికల్ సైన్స్ 5 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అండ్ రాంగ్ ఆన్సర్స్ వచ్చి 1/4 అండి. అంటే ఎవ్రీ 4 రాంగ్ ఆన్సర్స్కి 1 mark అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ది క్వశ్చన్ పేపర్ విల్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ది బేసిక్స్ ఆఫ్ 8th to 10th క్లాస్ స్టేట్ సిలబస్ ఇంగ్లీష్ అండ్ గివెన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో మనకి సిలబస్ వచ్చేసి 8th to 10th క్లాస్, ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళకండి. అండ్ 6th క్లాస్ వాళ్ళకి వచ్చేసి ది ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ 6th క్లాస్ విల్ బి కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 100 marks అయితే ఉంటాయండి. తెలుగులో 20, ఇంగ్లీష్లో 30 marks, మ్యాథమెటిక్స్ 30 marks, సైన్స్ 10 marks అండ్ సోషల్ స్టడీస్ 10 marks. సో ఇది వచ్చేసి 6th క్లాస్ వాళ్ళకి, ఇది వచ్చేసి 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి. సో అదనమాట. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 1 mark. ఫర్ రాంగ్ ఆన్సర్స్ 1/4 marks విల్ బి డిడక్టెడ్.
సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ది క్వశ్చన్ పేపర్ విల్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ ది బేసిక్స్ ఆఫ్ 5th క్లాస్ స్టేట్ సిలబస్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. సో ది వేకెన్సీస్ ఫర్ ఫిల్లింగ్ 80 సీట్స్ అండి. 80 సీట్లు అయితే ఉంటాయి మనకి. ఇక్కడ రిజర్వేషన్స్ ఎవరికొరికి ఏంటి అని కూడా మెన్షన్ చేస్తారు. టోటల్ వచ్చేసి మనకి 80 సీట్లు ఉంటాయి. అదర్ క్యాస్ట్ వచ్చేసి 5, బీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 5, మైనారిటీ 5, ఎస్టీ వాళ్ళకి అయితే ఇంకా 58 సీట్స్ అయితే వచ్చాయండి. గురుకులం ఎంప్లాయ్మెంట్ కోట వచ్చేసి 1, స్పోర్ట్స్ కోట అయితే 1. సో ఇవి అనమాట సీట్స్. ఇక్కడ ఏజ్ లిమిట్, మెరియల్ స్టేటస్ అన్నీ మొత్తం ఇచ్చండి. ఒకసారి చూద్దాము. ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళకైతే కనుక ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 1st April 2007 అండ్ నాట్ లేటర్ దెన్ 31st March 2009 యాజ్ ఆన్ 31st March 2024 ఆర్ ఎలిజిబుల్. సో మనకి 2007 కంటే 2007. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి April 1, 2024 ముందు కానీ లేదా 31st March 2029 తర్వాత కానీ పుట్టి ఉండకూడదు అనమాట. సో ఈ డేట్ మధ్యలో అయితే పుట్టి ఉండాలి. అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అండ్ ఫర్ 6th క్లాస్ వాళ్ళకి వచ్చేసి మనకి March 1, April 2012 అంతకు ముందు కానీ అండ్ 31st March 2024 తర్వాత కానీ పుట్టి ఉండకూడదు అనమాట. సో ఈ డేట్ లోపల అయితే పుట్టి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ సో ఎలా అప్లై చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేస్తారండి. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ త్రూ ఆన్లైన్. సో మనకు సైట్ అయితే ఇదనమాట. ఈ సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి రిజిస్ట్రేషన్ ఫీ ఇచ్చాడండి. ఆన్లైన్ రూపీస్ 200 రూపీస్ అయితే అమౌంట్ మనం పే చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఫోటో వచ్చేసి 100 KB ఉండాలి అండ్ సిగ్నేచర్ వచ్చేసి 50 KB ఉండాలన్నమాట. సో అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అదనమాట. కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గెట్ ఆధార్ డీటెయిల్స్ అప్డేటెడ్ అట్లీస్ట్ ఆధార్ కార్డ్ ఈజ్ టు ప్రొడ్యూస్ ఫర్ ఫిజికల్ టెస్ట్. సో ఫిజికల్ టెస్ట్కి వచ్చేసి మనకి ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేయమని మెన్షన్ చేశాడనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏమైనా ఇష్యూస్ ఉంటే నెంబర్ కాల్ చేయొచ్చని మెన్షన్ చేశాడు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చాడంటే ఒకసారి చూద్దాము. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 25/12 February 20 నోటిఫికేషన్ వచ్చిందండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 26th నుంచి స్టార్ట్ అయ్యాయి February. అండ్ లాస్ట్ డేట్ మనకి అప్లై చేసుకోవడానికి వచ్చేసి March 18th అనమాట. అండ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకి April 1 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి సండే అనమాట. April 7th. ఇక్కడ నేను April 1 అని చెప్పాను కదా. ఇక్కడ నుంచి మనం ఈ డేట్న మనం హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. April 1 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి April 7th అయితే కనుక జరుగుతుంది. అంటే డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ 1:3 రేషియో త్రూ SMS అండ్ ఫోన్ కాల్ వచ్చేసి మనకి 24th April. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసి మనకి 6th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ 1 మే నుంచి 6 మే వరకు జరుగుతాయి అనమాట. ఈ డేట్స్లో జరుగుతాయి. అండ్ డేట్ ఆఫ్ అడ్మిషన్ అంటూ సైనిక్ స్కూల్ వచ్చేసి మనకి June 12th. సో ఇదనమాట ఇంపార్టెంట్ డేట్స్ అయితే కనుక. సో ఇక్కడ మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇచ్చారు కదండి. సో ఒకసారి చూద్దాం అవి కూడా. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సెంటర్స్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి గివెన్. హాల్ టికెట్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకి April 7 అయితే జరుగుతుందండి. సో మార్నింగ్ 9 నుంచి 12 అయితే జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఈ 5 సబ్జెక్ట్స్ అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కో దాని నుంచి మనకి తెలుగు నుంచి 20 మార్క్స్, ఇంగ్లీష్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, సైన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 10 మార్క్స్. సో 100 మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇది వచ్చేసి మనకి 6th క్లాస్ అండి. అండ్ 10th క్లాస్ వాళ్ళకి వచ్చేసి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో టోటల్గా 100 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారండి. డీటెయిల్స్ ఆఫ్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకి అయితే కనుక. సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. హైట్, వెయిట్, దానికి తగ్గట్టు హైట్ అనేది వెయిట్ అనేది ఉండాలన్నమాట. అండ్ 6th క్లాస్ వాళ్ళకి కూడా మెన్షన్ చేశారండి. సో 10 years, 11 years, 12 years వాళ్ళకి ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి అది కూడా మెన్షన్ చేశాడు. ఒకసారి చూసుకోండి. సో బిఫోర్ అప్లై చేసే ముందు ఈ స్టాండర్డ్స్ ఉంటేనే అప్లై చేసుకోండి. సో అదనమాట. ఇన్ కేసు అవి లేకుండా అప్లై చేస్తే ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో అప్పుడు వాళ్ళు మొత్తం చెక్ చేస్తారనమాట. స్టాండర్డ్స్ ఉన్నాయి లేవా. అప్పుడు స్టాండర్డ్స్ లేకపోతే ఇంకా వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అదనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మనకి రన్నింగ్, స్కిప్పింగ్, తర్వాత రన్నింగ్ 2.4 kilometers మెన్షన్ చేశారండి. సో పుషప్స్ అండ్ సిటప్స్ అండ్ తర్వాత చిన్నప్స్, రోప్ క్లైంబింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ 6th క్లాస్ వాళ్ళకైతే కనుక సెటిల్ రన్, 100 meters స్ప్రింట్, హారిజంటల్ జంప్ అండ్ టచ్. సో ఇవన్నీ మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో భాగంగా టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నోటిఫికేషన్ అయితే ఇది ఫ్రెండ్స్.
వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పిల్లలు ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఈ వీడియోను. సో ఇదేనమాట అప్డేట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.